బీఆర్ఎస్ ఫామ్ హౌస్ పాలన గురించి ఒక కాంగ్రెస్ అఫీషియల్ పేజ్లోనే అనౌన్స్మెంట్ రావడం చూసాము. అయితే ప్రజాపాలన బాగుందా, ఫామ్ హౌస్ పాలన బాగుందంటే 75% ఫామ్ హౌస్ పాలన బాగుందని ఓటు వేశారంట. అయితే దాని గురించి మాట్లాడదాం. ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. అంటే ఫామ్ హౌస్లోనే మాట్లాడారు. సో నేను కనుక ముందుకు వస్తే, నేను కనుక మళ్ళీ మొదలు పెడితే మీరెవరూ తట్టుకోలేరు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. సో వీటన్నిటి గురించి మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ బీఆర్ఎస్ లీడర్ ఏరోల శ్రీనివాస్ గారు, డాక్టర్ ఏరోల శ్రీనివాస్ గారితో ఇవన్నీ మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. సో ఎట్లా మరి చాలా రోజుల తర్వాత మీ బీఆర్ఎస్ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు స్టార్ట్ చేశారు. ఆయన మాట్లాడితే దాదాపుగా ఎంతోమంది కౌంటర్లు ఇస్తున్నారు. నా ముందు మీరు ఎవరు తట్టుకోలేరు అన్నట్టు కూడా ఆయన అంటున్నాడు. అండ్ ముఖ్యంగా ఆయన ఒక విషయం చెప్పారు, ఏంటంటే ప్రజలు చాలా తప్పు చేశారు, ఆ తప్పుని పశ్చాత్తాప పడుతున్నారు, బాగైంది ప్రజలకి, వాళ్ళు చేసినందుకు వాళ్ళకి తగిన శిక్ష పడింది అన్నట్టు కూడా ఆయన మాటల్లో తెలుస్తుంది. సో ఒక అధికారంలో ఉన్నటువంటి సీఎం, అంటే ఎక్స్ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజల తీర్పును ఆ విధంగా మాట్లాడడం కరెక్టే అంటారా? అట్లా మాట్లాడలేదు. కేసీఆర్ గారు మాటలు వక్రీకరిస్తూ ఉన్నారు. అది కేసీఆర్ గారు మాట్లాడిందంటే ప్రజలు ఈ విధంగా అవుతుందని ఊహించలేదు. కానీ ఇలా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అనేకం, అలుకాని హామీలు ఇచ్చిండ్రు. 10 సంవత్సరాల తర్వాత ఒక మార్పు కోరుకొని అక్కడ ఓటేసిండ్రు. ఓటేయడం వల్ల ప్రజలకు ఈ ఉన్నాయన్నీ కూడా ఊడగొట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలను మళ్ళీ పాత రోజులు తెస్తా అంటే కదా, కరెంటు రాని రోజులు, నీళ్లు రాని రోజులు, రైతులకు నీళ్ళు ఇవ్వని రోజులు, కరెంటు పోయే రోజులు, రైతులు గదే మళ్ళీ రాత్రి 11-10 గంటలకు పోయి అక్కడే పండుకొని పాములు తేళ్లు కుట్టేటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ తెస్తా ఉన్నదన్న లైన్లో మాట్లాడింది. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారు 20 నిమిషాలు మాట్లాడితే, అర్ధగంట మాట్లాడితే క్యాబినెట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సహా అందరి మంత్రులు మాట్లాడింది. ఆయన ఇంకోటి ఏంటంటే అదో వేదిక కాదు, మా జహీరాబాద్ నుంచి ఎటువంటి రైతులు కేసీఆర్ని కలవడానికి, అక్కడ రైతు సమస్యలు చెప్పుకోవడానికి 4 రోజులు పాదయాత్ర చేసి కేసీఆర్ గారిని అపాయింట్మెంట్ అడిగి అక్కడ కలిసింది. వాళ్ళని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఎవరో వీడియో తీసి పోస్ట్ చేసిండ్రు. అంటే అక్కడ రైతులను ఉద్దేశించి అక్కడ రైతులు, సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఒక 100 మంది దాకా పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళి కేసీఆర్ గారు కలిసిండ్రు. అక్కడ కేసీఆర్ గారు టైం ఇచ్చి వాళ్ళని ఉద్దేశించి, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు పోస్ట్ చేసింది. ఇలా కేసీఆర్ గారి మాటలకు కాంగ్రెస్ పార్టీ భయపడి ముఖ్యమంత్రితో సహా సహనం కోల్పోయి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నిజంగా కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు ప్రజలు అనుకుంటున్నారు కదా. అంటే ఇప్పుడు ఆయన కేసీఆర్ గారు వస్తే ఎవరు తట్టుకోలేరా? ఆయన అంటున్నాడు ఒక్కరోజు కేసీఆర్ గారు 20 నిమిషాలు మాట్లాడితేనే తట్టుకుంటలేరు. అసెంబ్లీలోకి వస్తే వీళ్ళకి తట్టుకుంటారా? వీళ్ళకి శక్తి ఉందా? వీళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఎంత? వీళ్ళ దగ్గర ఉన్న ఎలిజిబిలిటీ ఎంత? అసలు వీళ్ళకి ఉందా? అసలు తట్టుకునేటువంటి శక్తి, మాట్లాడేటువంటి శక్తి ఉందా కేసీఆర్ గారి ముంగట? కేసీఆర్ గారి ముంగట వీళ్ళంతా ఎట్లా? వీళ్ళ దగ్గర కేసీఆర్ను తులనాన్ని మాట్లాడేటువంటి వ్యక్తులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు తప్ప కేసీఆర్ స్థాయికి తగ్గట్టుగా ఉన్నటువంటి లీడర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? ఇలా కేసీఆర్ గారిని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. మీరు ఎక్కడ పోయి వీడియోలలో రికార్డులు చేసినా కూడా, మీరు ఎక్కడ పోయి ఇంటర్వ్యూలు తీసుకున్నా కూడా, మేము పెద్ద తప్పు చేసినాం, ఇలా కేసీఆర్ గారిని పాలిచ్చే బర్రెను వదిలేసుకొని దున్నపోతుని తెచ్చుకున్నట్టు అయిందనేసి ఇలా ప్రజలే అంటుండ్రు కదా. వీళ్ళు ఎక్కడ పోయింది? రైతు బంధు లేదు, పెన్షన్ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఇవన్నీ ఏడబోయినాయి. ఎక్కడ లేదు, ఎక్కడ అమలవుతుందా? మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? ఇప్పుడు ఆయన తట్టుకోలేరు అని ఆయనే అంటున్నాడు. మరి సమావేశంలోకి వచ్చి బయట సభా సమావేశంలోకి మాట్లాడొచ్చు కదా. సభలాగా జరగాలి. ఇలా కేసీఆర్ గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలను ఎత్తేయడమే ఈ పార్టీ యొక్క, ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య లక్షణం. అంతే తప్ప అసలు ఈ ప్రభుత్వము విధి విధానాలు ఏంటి? ప్రభుత్వంలో అధికారంలోకి, పార్టీలు అధికారంలోకి రావగానే ప్రభుత్వాలు ఏం చేయాలి? అసలు మీ ఏజెండా ఏందో అమలు చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తుండ్రు?
గత ప్రభుత్వం ఏమేమైతే పనులు చేసిందో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పనులన్నీ కూడా పక్కన పెట్టి, ఆ పనులన్నీ ఎండబెట్టి, ఆ పథకాలన్నీ పక్కన పెట్టి ఇలా ప్రజల నోళ్ళు కొడతా ఉన్నారు. వీళ్ళు ఏం తక్కువ చేసిండు? ఇలా కేసీఆర్ గారి పాలనలో 10 సంవత్సరాలు చాలా ఆర్థికంగా ముందు పడ్డది కదా. మన జిఎస్డిపి పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది, దేశంలో ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిలో పెరిగినాం. ఇక మనం ఇన్కమ్ జనరేట్ చేసుకున్నాం, ఇలా సంపదను సృష్టించగలిగినాం, ప్రజలకు పంచగలిగినాం. ఒకప్పుడు తెలంగాణలో ఎకరం భూమి అమ్ముకొని అప్పులు కట్టుకునేటువంటి పరిస్థితి నుంచి ఒక ఎకరం భూమి ఉంటే చాలు బతుకగలుగుతాం అనేటువంటి భరోసా ఇచ్చింది కదా కేసీఆర్ గారు. ఆనాడు ఎంత తెలంగాణ రావడానికి ముందు 2014 ముందు ఎక్కడ చూసినా ఎకరానికి 2 లక్షలు 3 లక్షల ఎకరం ఉండేది. ఇలా తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా 30 లక్షలకు లోపల తెలంగాణలో భూమి అమ్మలేనటువంటి పరిస్థితి, కొనలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. ఇలా చంద్రబాబు నాయుడు అన్నాడు కదా, ఈడ 10 ఎకరాలు అమ్ముకుంటే ఆడ 1 ఎకరం వస్తుందని. చంద్రబాబు నాయుడే సాక్ష్యం కదా. ఇలా మీరు ఏం చేసిండ్రు? ఈ 14-13 నెలల్లో రియల్ ఎస్టేట్ 40% తగ్గించగలిగిండ్రు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా కుదేలైపోయింది. ఒక గుంటెడు భూమి కొనేటోడు లేడు, గుంటె భూమి అమ్ముకున్న లేనటువంటి దుస్థితిలో ఉంది. ఎవరైనా బిడ్డ పెయిన్లో కొడుకు చదువుకో అమెరికా పోతాడు, చదువుకు డబ్బులు కావాలంటే కనీసం అప్పు చేసి అమ్ముకొని పైసలు కడదామంటే కొనేవాళ్ళు లేడండి. అలా హైదరాబాద్లో ఎట్లు చూసిండ్రా మీరు? ఎక్కడ కూడా భూమి కొనే పరిస్థితులు లేదు. భూమి అమ్ముకుందామంటే కొనేవాళ్ళు లేడు. ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక రియల్ ఎస్టేట్ బాగానే ఉంది ఇప్పుడు కూడా. అంటే ఇప్పుడు భూమి తక్కువ ఉందేమో కానీ మీరు అన్నట్టు తెలంగాణలో భూమి ఉన్న వాళ్ళు గొప్ప అదృష్టవంతులు అన్నట్టు కూడా అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. సో అది కేసీఆర్ గారి సంపద సృష్టి కదా. ఆనాడు కేసీఆర్ గారు సంపద సృష్టించింది కాబట్టి ఇలా భూములు ఉన్నాయి. నేనేమంటున్నా, రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే రియల్ ఎస్టేట్ కుదేలైంది అంటున్నా. ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిపోయింది, 40% పడిపోయింది అంటున్నా. రేవంత్ రెడ్డి ఒక రియలేటర్, ఆయన రియల్ ఎస్టేట్ లో బాగా అనుభవజ్ఞ వ్యక్తి. సో ఆయనకి ఎక్కడ ఏ టైంలో ఎలా లేపాలో ఎలా హైప్ చేయాలో ఆయనకి తెలుసు అనేసి బయట నిపుణులు అంటున్నమాట. ఆయన అన్నాడు, ఆ మాట అన్నాడు, నాకు అన్నిటికంటే రియల్ ఎస్టేట్ రంగం మీద ఎక్కువ నైపుణ్యత ఉంది, దాని మీదనే నాకు పట్టు ఉంది, అనుభవం ఉంది అన్నాడు. మరి వచ్చి 13 నెలలు అయింది. రియల్ ఎస్టేట్ రంగం దాన్ని ఖతం చేసిండు, అదే పడిపోయింది, 40% పడిపోయింది అంటున్నా. హైదరాబాదు ఓఆర్ చుట్టూ కానివ్వండి, హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతంలో కానివ్వండి, హైదరాబాదు జిహెచ్ఎంసి పరిధిలో కానివ్వండి, రింగ్ రోడ్ అవతల కానివ్వండి, ఇప్పుడు ఏవైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు బిల్డింగ్స్, టవర్స్, ఆకాశ హార్మోన్లు ఏవైతే కట్టినరో వాటిల్లో ఫ్లాట్స్ అమ్ముడు పోనటువంటి దుస్థితిలో బిల్డర్స్ ఉన్నారండి. నిన్ననే ఒక బిల్డర్ చచ్చిపోయినారు. అప్పులు చేసి బిల్డింగ్ కట్టినా, బిల్డింగ్ ఎవడు కొంటలేడు, ఫ్లాట్స్ అమ్ముడు పోతలేవు, అప్పుల బాధ ఎక్కువైపోయింది, ఒక బిల్డర్ చచ్చిపోయిండు. జనరల్గా మనము రైతుల ఆత్మహత్యలు చూసినాం, ఆటో కార్మికుల ఆత్మహత్యలు చూసినాం, చేనేత కార్మికుల ఆత్మహత్యలు చూసినాం. కానీ లేటెస్ట్గా ఫస్ట్ టైం తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు చనిపోయిండు అని అంటే, నేను బిల్డింగ్లు కట్టినా, అప్పు చేసి ఇలా ఎవడు కొంటలేడు, 13 నెలల నుంచి మిత్తులు కట్టలేకపోతున్నా, ఇంట్రెస్టులు కట్టలేకపోతున్నా, నేను ఏం చేయలేని పరిస్థితులు ఆత్మహత్య చేసుకుంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో 400 మంది రైతులు చచ్చిపోయినరు, 89 మంది ఆటో కార్మికులు చచ్చిపోయినరు, 36 మంది చేనేత కార్మికులు చచ్చిపోయినరు, 66 మంది విద్యార్థులు చచ్చిపోయినరు. ఇంతమంది చచ్చిపోయినా ఇలా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇంతమందికి చావుల కారణం కదా వీళ్ళు. ఎంతమంది చచ్చిపోవాలి అంటే ఈ ప్రభుత్వ పాలన బాగలేక కదా. వీళ్ళకు ఎట్లా పరిపాలించాలో తెలియదు. వీళ్ళు ఊకేం మాట్లాడతారు, కేసీఆర్ అప్పులు చేసిండు అంతే కదా వీళ్ళు అప్పులు. కేసీఆర్ గారు అప్పులు చేస్తే 4,27,000 అప్పులు చేస్తే 50 లక్షల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆస్తులు పెంచగలిగిన కేసీఆర్ గారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుస్తలేదు. 50 లక్షల కోట్ల రూపాయలు, 50 లక్షల కోట్ల రూపాయలు ఇలా ఆస్తులు పెంచగలిగింది, 50 లక్షల. సో ఇప్పుడు ఈయన వ్యాఖ్యల్ని మనం మీరు అన్నట్టు తప్పు పట్టకూడదు అంటారు.
కేసీఆర్ తప్పుడు అంటే ఇప్పుడు నేనేమంటున్నా, కేసీఆర్ గారు విమర్శించడం వీళ్ళ పని పెట్టుకున్నారు. కాళేశ్వరం కుంగిపోయిందన్నారు. కాళేశ్వరం కింద వచ్చేటువంటి ప్రాజెక్టుల కింద గేట్లు ఇప్పుకుంటా ఇలా ఈ నీళ్ళ వల్ల ఇన్ని ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి అంటుండ్రు. వీళ్ళని ఎవరు నమ్మాలి? కాళేశ్వరం కుంగిపోతే, కాళేశ్వరము కూలిపోతే మరి వచ్చే నీళ్లు రంగనాయక సాగర్కి ఎట్లా వస్తున్నాయి, మల్లన్న సాగర్కి ఎట్లా వస్తున్నాయి, కొండపోచమ్మ సాగర్కి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, కొండపోచమ్మ సాగర్ నుంచి ఇలా మీరు మూసీ నదికి నీళ్లు తీస్తామంటున్నారు. మళ్ళీ ఆ నీళ్ళు ఏడికెళ్ళి వస్తున్నాయి అంటే వీళ్ళు మాట్లాడడానికి చెప్పేదానికి చేతలకు పొంతన లేదండి. మాటలకు వీళ్ళు చేస్తున్నటువంటి చేతలకు పొంతన లేదు. డెఫినెట్గా ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే వీళ్ళు ప్రపగండ ఉందో కేవలం రాజకీయ లబ్ధి పొందడానికి తప్ప వేరే ఏం లేదు. కేసీఆర్ గారిని విమర్శించి లబ్ధి పొందాలనుకుంటారు తప్ప కేసీఆర్ గారిని ఎంత విమర్శిస్తే అంత అడ్వాంటేజ్ మా పార్టీకి జరుగుతుంది. ఇలా కేసీఆర్ గారు మిగిలిన అన్ని రాష్ట్రాలకు ఒక తెలంగాణ రాష్ట్రం అనేది ఒక మోడల్గా నిలిచింది అన్ని విషయాలలో. ఏ ప్రాజెక్ట్ అయినా మిషన్ భగీరథ కింద దాదాపు ప్రతి గడపకు ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చినామండి. ఒకప్పుడు ఎండాకాలం వస్తే బిందెలు పట్టుకొని కుండలు పట్టుకొని నీళ్ళు పడే పరిస్థితి, ఇంటి ముందర నల్ల అయిపోయేటువంటి పరిస్థితి తెచ్చుకున్నాం కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.